గడచిన 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. నేను 4వ ముఖ్యమంత్రి. నేను ఎప్పుడూ మీకు ఈ విషయాలు కుప్పంలో చెప్పలేదు. ఆ రోజు జరిగినటువంటి విధ్వంసం తక్కువ, ఈసారి జరిగిన విధ్వంసం భయంకరం. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, అప్పులు తెచ్చుకోవాలంటే వెసులుబాటు లేదు. ఇంకో పక్కన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేశాయి. వాళ్ళందరినీ సరిచేయాలి. మొత్తం దుర్మార్గుల 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో రికార్డులన్నీ, ల్యాండ్ రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేశారు. పేర్లే మార్చేశారు. ఎవరన్నా భూ కబ్జా చేయాలంటే ఒప్పుకోకపోతే 22A కింద పెట్టి ప్రభుత్వ భూమిని వేధించే పరిస్థితికి వచ్చారు. నేను 1 సంవత్సరం టైం తీసుకుని రాష్ట్రం మొత్తం సర్వే కూడా పర్ఫెక్ట్ గా చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి భవిష్యత్తులో మీ భూమికి 100% రక్షణ ఇచ్చే బాధ్యత, కాపాడే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నాను. ఈ రోజు ఒకే మాట చెప్పాను, ఎవడైనా రౌడీజం చేస్తే ఆ రౌడీలకు అదే రోజు చివరి రోజు CBN 14 కాదు, CBN 95. తోక జాడించకపోతే తోక కట్ చేస్తా. ప్రజలకు ఇబ్బంది పెట్టి మీ ఇష్టానుసారంగా మీరు పెత్తనం చేయాలంటే మీ ఆటలు సాగవు. నేను హత్యా రాజకీయాలు చేయను, శవ రాజకీయాలు చేయను, ప్రజాహిత రాజకీయాలు చేస్తా. అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను. అదే గడిచిన కాలంలో చేసి చూపించాను. ధర్మాన్ని కాపాడుతాం, అభివృద్ధిని ఒక యజ్ఞం మారిగా చేస్తాను. నేను యజ్ఞం మారిగా చేస్తా ఉంటే రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైనుంది. ఇన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కోడికత్తి డ్రామా, కడానా కోడికత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి. గులకరాయి డ్రామా, ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి. నేను ఎప్పుడు కూడా ఎవరి జోలుకు పోను. హత్యా రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తిని కాను. నేను నేర్చుకున్నది అభివృద్ధి రాజకీయాలు నేర్చుకున్నా, ప్రజలకు చేసే సేవా రాజకీయాలు నేర్చుకున్నా. దానివల్లనే ముందుకు పోతా తప్ప వేరే విధంగా నేను ముందుకు పోను.